న్యూస్ చూస్తున్నారు. మెల్బోర్న్ ఓటమి టీమిండియాలో రచ్చకు దారితీస్తుందా? మెల్బోర్న్ ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణమే తలెత్తిందా? అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపించిందా? దీనికి సంబంధించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. మరి ముఖ్యంగా ఎంసీజీ మెల్బోర్న్ లో ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ జరిగిందంటూ కూడా చర్చ జరుగుతోంది. టీమిండియా ప్లేయర్స్ కోచ్ టీమిండియా ప్లేయర్స్ కి అలాగే కోచ్ గంభీర్ మధ్య ఒక చిన్న సీరియస్ వాతావరణం నెలకొందనే చర్చ జరుగుతోంది. కోహ్లీ, రోహిత్ వీళ్ళ ఆట తీరుపై గంభీర్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. 6 నెలలు టైం ఇచ్చా మారలేదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. 6 నెలలు కూడా మీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని చెప్పా, కానీ మీ ఆట తీరు మారలేదంటూ కూడా వాళ్ళ మీద అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు రోహిత్ అలాగే కోహ్లీతో పాటు రిషబ్ పంత్ మీద కూడా అసహనాన్ని వ్యక్తం చేశాడట గౌతమ్ గంభీర్. ఇకపై ఆట తీరు మారకపోతే ఎగ్జిట్ డోర్ చూపిస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. గంభీర్ నిర్ణయించిన స్ట్రాటజీకి విరుద్ధంగా గ్రౌండ్ లో ప్లేయర్స్ ఆట తీరు ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. సిరీస్ లో 2-1తో లీడ్ లో ఉంది ఆస్ట్రేలియా. తర్వాతి మ్యాచ్ లో గెలిస్తేనే WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే ఆస్ట్రేలియా గెలిచిందా దారులు మూసుకుపోయినట్టే. ఈ నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ టీమ్ ప్లేయర్స్ కి వార్నింగ్ ఇచ్చాడట. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో టీమిండియా మ్యాచ్ ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ లో కాక రేపింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమ్ ప్లేయర్స్ కి సంబంధించి వార్నింగ్ ఇచ్చాడు గౌతమ్ గంభీర్. మీ ఇష్టం వచ్చినట్టు ఆడితే ఏమైపోవాలి? ఒక పద్ధతి పాడు లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ స్ట్రాటజీతో మీరు ఆడండి, ఇట్స్ ఓకే, పర్వాలేదు. కానీ ఓటమి చెందే సిచ్యువేషన్ వచ్చినప్పుడు టీమ్గా ఒక స్ట్రాటజీ ఉండాలి, టీమ్గా ఒక అడుగు ముందుకు వేయాలి, టీమ్గా అందరూ కలిసికట్టు వెళ్ళాలి. మీ ఆట తీరు మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇటు ప్లేయర్స్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు, అసహనాన్ని వ్యక్తం చేశాడు. మరి ముఖ్యంగా సందర్భాన్ని చూస్తూ ఉంటాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమిటై ఉంటుంది కారణం, సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఎందుకు ఓడిపోయాం అనేది చర్చించుకుంటూ ఉంటారు. ఇది డ్రెస్సింగ్ రూమ్లో ఎప్పుడు సహజంగా జరిగేది. సో ఈసారి మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో కాస్త అసంతృప్తి వెళగక్కినట్టుగా తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత తన ట్రాక్కి సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. గౌతమ్ గంభీర్ ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ మాట్లాడుకుంటే కనుక గౌతమ్ గంభీర్ ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోయినా ప్లేయర్స్ విషయంలో సిడ్నీ టెస్ట్ తర్వాత కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడా? ఆ కీలక నిర్ణయం రోహిత్ అలాగే కోహ్లీకి ఏం జరగచ్చు? ఎగ్జిట్ డోర్ చూపించచ్చా? కొత్త ప్లేయర్స్ని టీంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే అటువంటి పరిణామక్రమం బహుశా వచ్చే అవకాశమే కనిపిస్తోంది. గౌతమ్ గంభీర్ టీమిండియా ప్లేయర్స్ మీద అసహనాన్ని వ్యక్తం చేశాడు. మరి ముఖ్యంగా గౌతమ్ గంభీర్ తాను హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత 5 గేమ్లలో అంటే 5 మ్యాచెస్లో లేకపోతే మొత్తం 5 టోర్నీల కింద మాట్లాడుకుంటే దాంట్లో గెలిచింది 2. కానీ వన్డే ఇంటర్నేషనల్కి సంబంధించి 3 ఆడితే దాంట్లో 1 కూడా గెలవలేదు. ఇన్ఫ్యాక్ట్ 3 ఆడితే 1 కూడా గెలవలేదు టీమిండియా. T20స్లో 6 ఆడితే 6 గెలిచింది. టెస్టుల్లో మరి ముఖ్యంగా WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు క్వాలిఫై కావాలంటే సిడ్నీ టెస్ట్లో ఇండియా ఆడి తీరాల్సిందే, గెలవాల్సిందే. అటువంటి సిచ్యువేషన్కి ఎందుకు అంత టఫ్ సిచ్యువేషన్కి తీసుకొచ్చిందంటే కనుక మీరు గమనిస్తే ఎంసీజీలో ఒక్కొక్కరు వరుస వైఫల్యాలు. నితీష్ రెడ్డి లాంటి ఒక ప్లేయర్ నిల్చుని కనుక ఆడకపోయి ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ వరకు వెళ్ళుండేది కాదు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అసలు ఆశలు సజీవంగా ఉండేది కాదు అనేది చర్చ జరుగుతోంది.